హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే మా ఊర్లో బీచ్ ఉదయం ఎలాగుంటుంది, మధ్యాహ్నం ఎలాగుంటుంది, సాయంత్రం ఎలాగుంటుంది అనేది మీకు చూపిస్తా. అలాగే నేను వెళ్తుంటే ఈ తోవలో జరిగిన విషయాలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. చూడండి ఏం జరుగుతుందో. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ అమ్మ అయితే తెల్లతోడికే చేపలు చేసేస్తుంది చూడండి. సావాలి చేపలు అవి. ఈ పిల్లకాయలు అయితే నేను వెళ్తుంటే గొప్పరుసు అనే డాన్స్ చేసేస్తున్నారు. నేను వెళ్తుంటే వీడియోలు బాగా చూసినట్టున్నారు ఫ్రెండ్స్. ఈ ఉయ్యాలు కూడా అమ్ముతారు మా ఊరిలో. పిల్లలకి టైం పాస్ కి బాగుంటాయి. ఈ పిల్లకాయ తెల్లతోడు బురదలో దిగిపోయాడు. ఎంతసేపు వినట్లేదు. పొద్దు ఇలా దూరగానే, పొద్దు అంటే ఇంకేటో కాదు, సూర్యుడు ఇలా దూరగానే మా ఊళ్ళో అయితే చేపలు ఎండేయడానికి రెడీగా ఉంటారనమాట. ఇలా ఎండేయడానికి ఈ సీడీలు అనేవి గవర్నమెంట్ అప్పుడు ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏమి రాలేదు. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్ బీచ్ అయితే. చూడండి చాలా చాలా బాగుంటది. బీచ్ నుంచి వచ్చే సౌండ్ కూడా చాలా బాగుంటది. ఈ పిల్లకాయలు అయితే తెల్లారితోడికే పలక చెయ్యకంటే చేపలు కాల్చుకొని తినేస్తారు చూడండి. పీతలు, కానాగడతలు, బొరకీలు కాల్చుకొని తినేస్తున్నారు. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది పురాణ తెప్ప. ఈ 2 మొక్కలు కలిపితే ఒక తెప్ప అవుతుంది అనమాట. తెప్ప అంటే కొందరికి అర్థం అవుతుంది కదా, అందరూ పడవంటారే, అదే ఇది. మాయా చెయ్యి అటుకు వెళ్తున్నావా? ఎన్ని గంటలు చేస్తావు? 1 గంట 10:30 అలాగ అవుతుంది. ఏ తెప్ప? తెప్ప పైకి వల అయితే ఎక్కించేస్తున్నారు. ఎక్కించేసి ఇలాగ ఇటు అటు కట్టేస్తారనమాట. దూరిని కర్రలు బయట వేసి వెళ్ళిపోవడమే. బీచ్ దగ్గర ఇలాంటి పందిర్లు అయితే చాలా ఉంటాయి. ఈ పందిరిల్లో ముసలోళ్ళు, ముడగోళ్ళు, వీళ్ళు అలా అనకుండా ప్రశాంతంగా మాట్లాడుకొని పని చేసుకుంటారు. వేటకి వెళ్ళకపోతే ఇదే మా బతుకు తెరువు. స్కూల్ పిల్లలందరూ ఉదయం సరికే సరదాగా కబడ్డీ, ఖోఖో ఇలాంటి గేమ్స్ అన్నీ సరదాగా ఆడతారనమాట. కొందరు ఇలా కొత్త వలలు తయారు చేస్తారు. అందరూ ఇవే అల్లుతున్నారు కదా, ఇవేంటో తెలుసుకోవాలంటే దీని గురించి ఒక వీడియో చేస్తాను, కింద కామెంట్ చేయండి. ఇతనైతే కడిమిదల వల్ల తయారు చేస్తున్నాడు, అంటే ఆర్ట్కోపాస్ వల్ల అనమాట. ఇవి కట్లు. ఈ కట్లు ఉండేది మేంగొల, బుడిదలు ఉండేది కేంగొల. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నా. ఏ చేపకి ఏ వల వేయాలనేవి అన్ని వలలు కూడా మా దగ్గర ఉంటాయండి. వీటిల్ని బీరతీగలు అంటారండి. ఇవి చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటాయి. మా ఏరియాలో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఆ పువ్వులు మన తలలో పెట్టుకోవడానికి అవ్వవు, ఓన్లీ అట్రాక్షనే. ఈ పువ్వులను అయితే ఇలా తెంపేసి ఇలా పచ్చ చేసుకుంటామండి. ఏ అక్షరం రాస్తే ఆ అక్షరం పైన ఇసుకేసేస్తే ఆ అక్షరం కనిపించింది అనమాట. వీటన్నిటిని చూస్తే చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. సీడీల మీద ఎండేయడం చూశాను, దెబ్బల మీద ఎండేయడం చూశాను, కానీ ఇలా ఎండేయడం అయితే ఇదే నేను ఫస్ట్ టైం చూడడం. సండే వచ్చిందంటే పిల్లలు అయితే ఇలా ములుగుతారో. ఇప్పుడు సముద్రం బీచ్ అయితే చాలా
చాలా కూల్గా ఉంది. ఇలాంటప్పుడు ములగడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరదా అంటే అది మామూలు సరదా కాదు. ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లలకి అయితే మరీ సరదా. అసలు ఇప్పుడు నాకు కూడా ములగేయాలనిపిస్తుంది, కానీ ప్యాంట్ వేసుకుని వచ్చింది జీన్ ప్యాంట్, అందువల్ల ములగలేకపోతున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే 11 అయింది. 11 గంటలకు అయితే సముద్రం ఇలా ఉంటుంది. ఇప్పుడైతే చాలా కూల్గా ఉంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు సముద్రం దగ్గరికి వెళ్ళారంటే ఏంటంటే 11వ నెల నుంచి మీరు చలికాలం మొత్తం అంటే 1వ నెల వరకు కూడా సముద్రం ఇలాగే ఉంటుంది ఫ్లాట్గా. సముద్రంకి వెళ్ళినప్పుడు మాత్రం షార్ట్ మాత్రం కంపల్సరీగా పట్టుకెళ్ళండి. ఎందుకంటే నేను షార్ట్ తేలేదని ఇప్పుడు ములగలేకపోతున్నాను. ఇక చూడండి, అక్కడక్కడ గొయ్యి మెట్టు ఉంటుంది. ఇంత ములిగినా సరే మనకి ఈత రాకపోయినా ప్రాబ్లం లేదు. ఇక చూడండి, చిన్న చిన్న కెరటాలతో ఫ్లాట్గా ఉంటుంది, ఒక చెరువులాగా. ఇంత పెద్ద సముద్రం కూడా ఒక చెరువులా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుంది సముద్రం. ఇప్పుడు 11 గంటల కింద ఎలా ఉందంటే మళ్ళీ సాయంత్రం కొంచెం పెరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ సీజన్లో మాత్రం 2-3 కిలోమీటర్ దూరంలో కానీ సముద్రం ఉందంటే మాత్రం ఒక్కసారైనా వెళ్ళండి, చాలా ఆనందపడతారు. ఎందుకంటే ఇలాంటి ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని మనం సముద్రంలో ఈ కాలంలో మాత్రమే చూడగలం. చూడండి, అదో అక్కడ పెద్దపడి అంటారు, అది ఆ పెద్దపడి దాటినంత వరకు మొత్తం మెట్టే. తుఫాన్ ఉందనుకో మళ్ళీ డేంజరే. ఎందుకంటే అప్పుడు అల్ల కొల్లలు అయిపోతుంది సముద్రం అనేది. చూడండి, చిన్నప్పుడు రోజులు అయితే నాకు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఇలా ములిగి ఇలాగా కాంగడానికి వచ్చాము. ఎందుకంటే చలేస్తుంది కదా, చలికాలంలో చలేస్తుంది కదా, దానివల్ల ఇలా ములిగేసిన తర్వాత ఇక్కడికి వచ్చామనుకో ఇవి ఇసుక అనేది ఎచ్చక తగులుతుంది మనకు. బీచ్ ఏరియాకు ఉన్న స్పెషల్ ఏంటంటే మనం ఎంతటి బాధ వచ్చినా సరే ఒక 10 నిమిషాలు ఇక్కడ కేటాయించామనుకో ప్రశాంతంగా మైండ్ ఒక గుడికి వెళ్ళిన ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ప్రశాంతంగా ఉంటుంది, ఎంతటి బాధనైనా మర్చిపోతాం, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, వీలైతే మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఆ ఫీల్ ఏంటనేది. ఫ్రెండ్స్, ఒకప్పుడైతే చాలా తెప్పలు ఉండేవి, ఇప్పుడైతే అన్ని తెప్పలు లేవు. చూడండి, అక్కడక్కడ మాత్రమే తెప్పలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ వలసలకు అలవాటు పడిపోయారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు గుజరాత్ అని ఇలాగా మనకి వేట ఎక్కువ లేకపోవడం వల్ల వేట అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకంటే మనం వాళ్ళకి వెళ్ళా సరే మనకి కూలికి వెళ్ళడం లేదనమాట, అందుకనే వలసలు వెళ్ళిపోవడం జరుగుతుంది. వేటకి వెళ్ళా మరి ఫలితం లభించినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి మీరైనా. చూడండి, ఇక మొత్తం తెప్పలన్నీ పాడైపోయాయి. ఒక 10 మంది 20 మంది తప్ప అంతకంటే ఎక్కువ మంది అయితే వెళ్ళరు మా ఊర్లో వేటకి. చూడండి, ఇదైతే మొత్తం పాడైపోయింది అసలు. చెంకమో ఇక దీంట్లో పీతలు ఉన్నాయి, దీన్ని బొర్రకీలు అంటారు. ఇది ఉడతలాగా ఇక్కడ 3 గీతలు ఉంటాయి సముద్రంలో మాత్రమే. ప్రతి ఏరియాకి కూడా ఒక బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, వలలు అవన్నీ దాచుకోవడానికి ఒక బిల్డింగ్ ఇచ్చారు. మా ఏరియాకి అయితే ఇవ్వలేదు, ఎందుకంటే మాది అనుమతి జోన్ లో ఉన్నదని ఇవ్వలేదు అనమాట. అలా ఇవ్వలేదు కనుక ఇలాంటి చాలలు కట్టుకున్నారు. ఇక చూడండి, ఈ చాలలో మీ చాలలు ఎందుకు కట్టుకున్నారంటే ఈ వలలు ఇవన్నీ దాచుకోవడానికి ఈ చాలలు కట్టుకున్నారు అనమాట. తెప్ప కూడా ఎందుకంటే వలస వెళ్ళిపోతారు కదా మా ఏరియాలో, అందుకనే ఈ తెప్పలకి ఇవన్నిటికీ నీడ పాడవకుండా కొందరు కట్టుకుంటారు అనమాట. మళ్ళీ అటు నుంచి వచ్చి మళ్ళీ యాడ్ చేస్తారు కదా, అందుకనే ఇవన్నీ కట్టుకుంటారు, జాగ్రత్త దాచుకుంటారు. ఇగో ఈ కట్టలు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి అనుకుంటా. చూడండి, కట్టలు, ఈ వలలు. ఇదిగో ఫ్రెండ్స్, ఇది కల్లుపడి అంటే యాంకర్ అనమాట. యాంకర్ అంటారు కదా, యాంకర్ కొందరు ఇనుముతో తయారు చేస్తారు, మా వాళ్ళు అయితే ఇగో దీంతో చెక్కతో తయారు చేశారు. ఈ కల్లుపడి దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం తెప్ప యాడ్ చేసినప్పుడు కదలకుండా ఉండాలంటే ఇది నీటిలోకి దించాలన్నమాట. నీటిలోకి దించామనుకో ఇలా పట్టేస్తుంది, ఇలా పట్టేసి మనకి తెప్పను కదలకుండా స్టాండర్డ్గా ఉన్నట్లు ఉంటుంది అనమాట. దానికి ఇది ఉపయోగిస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క సముద్రం అంటే బీచ్ ఏరియాకి దగ్గరలో మాత్రం ఇలాంటి ముళ్ళు కంపలు అనేవి మాత్రం కంపల్సరీగా ఉంటాయి ఫ్రెండ్స్. దీనివల్ల అయితే మనకి ఎటువంటి డేంజర్ కూడా ఉండదు. 100 ముళ్ళు ఒకేసారి గుచ్చినా సరే ఇంత ప్రమాదం కూడా ఉండదు అనమాట. ఈ బీచ్ ఏరియా కాకుండా ఇలాంటి ముళ్ళు మీ ఏరియాలో ఎక్కడైనా చూస్తే మాకు మీ దేవుడు కామెంట్ చేయండి. ఈ అబ్బాయి చేతిలో చూసింది మీరు లడ్డు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. లడ్డే, కానీ ఇది ఇసుకతో తయారు చేసిన లడ్డు. ఇప్పుడైతే టైం ఫ్రెండ్స్ ఇగో 5 అవుతుంది, 10 నిమిషాల దాకా 5 అవుతుంది. ఇప్పుడు సముద్రం ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఉదయం అయితే ఇది తూర్పు, ఈ తూర్పును ఉదయిస్తాడు, పడమరని అస్తమిస్తాడు అనమాట. అది పడమర, అస్తమించే సమయం ఇది. మధ్యాహ్నం 11:30కి ఇలా చూపించాను కదా,
ఆ సమయంలోనైతే సముద్రం మొత్తం ప్లెయిన్గా ఫ్లాట్గా మెట్టిగా ఉండేది. ఇప్పుడైతే చూడండి వాటర్ అలా పెరిగిపోయింది. ఉదయం సాయంత్రం వాటర్ ఎక్కువ ఉంటుంది, మధ్యాహ్నం అయితే మెట్టుగా ఉంటుంది అనమాట. ఈ చలికాలం కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది ఇది, లేకపోతే ఇంకా పెరిగిపోయి పెద్ద పెద్ద అలలు వచ్చేస్తాయి. ఈ తెప్పలు అనేవి ఇక్కడ పెట్టాం కదా, అదే సమ్మర్ టైం అనుకో ఇక్కడ పెట్టడానికి అవదు, ఆ చివరి పెట్టాలి అక్కడ. చూడండి ఫ్రెండ్స్, మీరు బాగా గమనిస్తే ఇగో చంద్రుడు కూడా మనకు కనబడుతున్నాడు చూడండి, అదిగో వైట్గా చంద్రుడు కూడా వచ్చేసారు. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, టైం చూస్తే 5:15 అయింది. ఇప్పుడైతే సూర్యుడు అయితే అస్తమించాడు చూడండి, ఇందాక కనిపించాడు కదా, ఇప్పుడు కనిపించట్లే. పక్షులన్నీ గూటికి వెళ్ళిపోతున్నాయి సమయం అయిపోయిందని. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడే మన గొప్ప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.